ఇంకొకటి మాట్లాడదాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే గెలవలేదు, ఇప్పుడు గెలుస్తామన్నా కూడా మేము కుదరదు అని చెప్పేసి ముఖ్యమైన వ్యక్తులను అక్కడ ఆ ఏరియాలో కనీసం 5 టీం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలవకుండా ప్రచారాన్ని దించారు. ఖచ్చితంగా మేము గెలుస్తామనే ధీమాతో మేము ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వల్ల కాక చాలామందిని దించి మిథున్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద వాళ్ళని ఆ ఏరియాలో ఫోకస్ చేయించారు. చాలామందితో ఇది కూడా స్వతంత్ర అభ్యర్థులుగా చాలా మంది అక్కడే పోటీ చేయడానికి సిద్ధం అయ్యారని చెప్పి రకరకాల సింహాద్రి తమన్నా ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు. ఇంకా అక్కడ ఇవన్నీ చేయిస్తున్నారు. మమ్మల్ని ఓడించడమే మీ పనే ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ఓడించడమే పని. రాజకీయ పార్టీకి మేము ఎందుకున్నాం? అవతల గెలవాలని ఉంటావా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకన్నా అర్థం ఉందా? ఎంతమంది కలిసి వస్తున్నారా నన్ను ఓడించడానికి? వాళ్ళు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి మమ్మల్ని ఓడిద్దామని. మేము సింగిల్గానే వస్తున్నాం. పిఠాపురానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, అదే వేరే దేశంలో లేదు కదా. పిఠాపురం మా సిట్టింగ్ సీటు. మేము ఆల్రెడీ పోయినసారి గెలిచినటువంటి అసెంబ్లీ, మళ్ళీ గెలుస్తాం అక్కడ. ఆ పవన్ కళ్యాణ్ వస్తాడా, లేదంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు పోటీ చేస్తాడు, లేదా వాళ్ళ అన్న పోటీ చేస్తాడు, లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా పెట్టుకుంటారా, లేదంటే ఇంకెవరైనా జబర్దస్త్ ఆర్టిస్టులు పోటీ చేసి ఎవరు పోటీ చేసినా మాకు ప్రతి ఒక్క సీట్ ఇంపార్టెంటే. ఇక్కడ వంగా గీత గారు ఒక పక్క ఆవిడ పాత్ర నిజానికి సీనియర్ అయినప్పటికీ కూడా ముద్రగడ గారు ఎంట్రీ తర్వాత నిజానికి ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఆయన చేస్తుంది వేరు అనే టాక్ నడుస్తుంది కదా. ఆయన సపోర్ట్ చేస్తారంటే ఆయన సపోర్ట్ చేయడం అనే విషయం తీసి పక్కన పెడితే ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరపున నిలబడ్డ వ్యక్తి, లేకపోతే అందిన పథకాలనేది ఒక పక్కన. మరి ఈయన ప్రచారానికి సంబంధించి కానీ, లేకపోతే మిగతా వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో ప్రచారానికి సంబంధించి కానీ, వైసీపీకి సంబంధించి ఏ పాయింట్ అసలు? వంగా గీత గారు పక్కా లోకల్, పక్కా ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ పక్కా తెలంగాణ. పవన్ కళ్యాణ్కి ఒక ఊరి పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పమంటే అక్కడ గూగుల్ ఎత్తకుండా లేదా చూడకుండా పిఠాపురంలో ఒక ఊరి పేరు చెబుతాం. ఈ ఊరి పేరు ఏ మండలంలో ఉందో చెప్పమనండి. పిఠాపురం చుట్టుపక్కల ఏ నియోజకవర్గాలు బోర్డర్లు ఏమొస్తాయి చెప్పండి. ఏ నియోజకవర్గం వస్తా పక్కన ఈ పక్కన ఏందండి ఆయన కూటేసేది ఎవడేస్తాడు? అసలు పిఠాపురంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పండి కరెక్ట్గా. ఆయనకంటూ కనీసం ఒక చరిష్మా ఉంది, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఒక్కసారి అంటే 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి ఒకసారి గెలిపిద్దాం, ఆయన ఏం చేస్తారో చూద్దామని అన్న ఉత్సుకతతో ఆయన ఓట్లు వేసే అవకాశం ఉంది అనే మాట వస్తుంది కదా. మరి దానికి ఇప్పుడు మీరు యాంకర్గా మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఓటేసేస్తారా? అట్లనే జనాలు తిరిగితే వేస్తారు. జనాలకు మీరు మంచి చేస్తారని నమ్మకం ఉండి రోజు ప్రజల్లో ఉంటే వేస్తారు డెఫినెట్గా. బట్ రోజు నేను పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి పారిపోయి హైదరాబాద్లో దాక్కొని మళ్ళీ ఎప్పుడు ఇంకో నియోజకవర్గం వేస్తామంటే భీమవరం పిఠాపురం వాళ్ళకి మంచి రిలేషన్సే ఉన్నాయి. గాజువాక పిఠాపురం వాళ్ళకి కూడా మంచి రిలేషన్సే ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే, వేరే దేశంలోనే వేరే రాష్ట్రంలో లేవు. గాజువాకలో ఉన్న ప్రజలకి పిఠాపురంలో ఉన్న ప్రజలకి రిలేషన్స్ ఉన్నాయి, బాగానే మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేశాడు కదా అక్క, ఎన్నిసార్లు వచ్చాడక్క ఓడిపోయినాక? ఒక్కసారి వచ్చినట్టున్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. అన్న భీమవరం ఎన్నిసార్లు వచ్చాడే? 2 సార్లు వచ్చినట్టున్నాడు 5 సంవత్సరాల్లో. మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా, మరి మాట్లాడుకోరా? రెండో అంశం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే కాడు కూడా. ఎందుకు? ఏం చూసేస్తారు ఓటు? నీకంటూ ఒక నియోజకవర్గం ఉండి రోజు నువ్వు అక్కడ అందుబాటులో ఉండి ఎస్ నేను మీకు ఓడిపోయినా గెలిచినా ఇక్కడ అందుబాటులో ఉంటా అంటే ఇవాళ కాకపోతే 15 ఏళ్ళ తర్వాత అయినా అవుతానికి ఛాన్స్ ఉంటుంది ఎమ్మెల్యే, నాటి ముఖ్యమంత్రి. సో నువ్వు ఉండేది తెలంగాణలో ఫామ్ హౌస్లో ఉండి సూట్ కేసు అందినప్పుడు వస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. పేకలు బిసి చంపేస్తా నా డాష్ ఇల్లారా అంటాడు, ఓట్లు ఎత్తారా? ఒక్కొక్కరిని మోకాల మీద కూర్చోబెట్టి తంతా నా డాష్ ఇల్లారా అంటే ఓట్లు ఎత్తారా? చెప్పండి, ఎందుకు వేస్తారు ఓట్లు? ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివాను ఓటు ఇవ్వంటే వేస్తారా? 1 చదివిన వాళ్ళకి ఇట్లా 3 చదివిన వాళ్ళకి ఎందుకు వేస్తారు? నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 4 కూడా ఆల్రెడీ ఉంది, ఓటేమంటే వేస్తారా? పెళ్ళిళ్ళ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు ఇప్పటికీ కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో కూడా ఎందుకు ఈ పెళ్ళిళ్ళ ప్రస్తావన, లేకపోతే ఆయన గురించి వ్యక్తిగతంగా తీసుకొచ్చే పాయింట్ ఒకటి ఎందుకు తెర మీద తీసుకురావాల్సి వచ్చింది? వ్యక్తిగతమే ఉంటుంది, నీ క్యారెక్టర్ చెప్పే అంశం. క్యారెక్టర్ గురించి పొలిటికల్గా మాట్లాడడం అనేది మంచోడా చెడ్డాడా ఇవన్నీ క్యారెక్టర్ కావాలి కదా పొలిటికల్లో. ఎవడన్నా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అంటాడు, ఈయన పిల్లల్ని కన్నా పెళ్లి చేసుకుంటాడు. మరి క్యారెక్టర్ గురించి చెప్పొద్దా? 1997లో నందిని గారు వివాహం చేసుకుంటే ఆమెకు డైవర్స్ ఇవ్వకుండానే 2004లో అఖిరానందన్ పుట్టాడు, రేణు దేశాయ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అఖిరానందన్ పుట్టిన 5 సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకున్నాడు. హౌ ఇట్ పాసిబుల్? ఈయన ఒక లీడరు. మళ్ళీ ఆమెతో ఉండగానే ఇంకొక ఆమెతో 2011లో సహజీవనం, 12లో పెళ్ళి, 12లోనో 13లోనో ఎవరు రష్యన్ డాన్సరు. ఇప్పుడు ఆమె ఉందో లేదో తెలియదు. ఇట్లాంటాడు రాజకీయ నాయకుడా? నేను 3 కాతే 30 చేసుకుంటా, నాకు వర్కౌట్ కాలేదు, చెప్పులు తీసుకుని అనొద్దా మేడం?
వివాహ బంధం అంటే వర్కౌట్తో పోలుస్తాడా? ఈయన ఒక రాజకీయ నాయకుడా? ఇవన్నీ అంటే మాకు చెప్పులు చూపిస్తాడా? వ్యక్తి క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్, దాని గురించే ప్రస్తావన. డెఫినెట్లీ వివాహ బంధంలో వర్కౌట్ కాలేదన్నాడు ఒక నాయకుడా? అరే మగుడు పిల్లల మధ్య గొడవలు రాకుండా ఎలా అయితే చెల్లెల గురించి ఒక క్లారిటీ ఉందో, ఆయనకు కూడా ఆయన వైఫ్ల గురించి, ఆయన పర్సనల్ ఫ్యామిలీ గురించి ఒక ఈయన గురించి అలా క్లారిటీ ఉంది కాబట్టి, ఈయన గురించి ఆయన క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవడైనా ఎవరు గొడవ వస్తే కూర్చొని సర్దుబాటు చేసుకొని మాట్లాడుకుంటారు. సరే ఒకటి కుదరకపోతే రెండు. ఇదే అలవాటుగా మారినండి ఏమంటారు? పొరపాటు వేరు అలవాటు వేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు చేశారంటే ఓకే అలవాట అంతే. ఆయనకు రోజు పిల్లల్ని మార్చడం అలవాటు పొరపాటు కాదు, అది అలవాటు. అదేమంటే నాకు వర్కౌట్ కాలేదు. ఏంది వర్కౌట్? నాకు అర్థం కాదు. పిఠాపురంలో ఖచ్చితంగా వంగగీత గారు గెలుస్తారా? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంగగీత గారు అసెంబ్లీకి గెలవబోతా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలవడు కన్ఫర్మ్ 100%. ఎట్ట గెలుస్తాడు నేను అడిగా అప్పుడు. నేను పిఠాపురంలో ఊరి పేరు చెప్తే అది ఏ మండలంలో ఉందో చెప్పలేనాడు, ఎట్ట గెలుస్తాడు? పిఠాపురంలో ఆమె లోకల్, పక్కా లోకల్. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, జడ్పీ చైర్మన్ అయ్యారు ఆ జిల్లాకి, రాజ్యసభ మెంబర్గా చేశారు, లోక్సభ మెంబర్గా చేశారు అదే కాన్స్టిట్యున్సీకి, కాకినాడ నుంచి లోక్సభకి. నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి. ఏ ఊరిలో ఎవరు లీడరు, ఎవరు ఏంటి, ఏ సమస్య ఉందో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వంగగీత గారు. వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. అదే కాపు ఆడపడుచు. నువ్వు అన్ఎడ్యుకేటెడ్ మెన్. వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, అన్ఎడ్యుకేటెడ్ మెన్. ఆమె గ్రూప్ చదివింది ఇంటర్మీడియట్లో, ఈయన 3 చదివాడు. ఆమె వెళ్ళి అన్న అక్క అని మర్యాదగా మాట్లాడుద్ది. ఈయనేమో పేకలు బీసీ చంపేస్తా అంటాడు. రండి అని ఊగిపోతాడు. అదేదో ఆ గంజా తీసుకుని ఊగుతారు చూడండి, ఆ టైపులో ఊగిపోతూ ఉంటాడు. ఆమె దండం పెట్టి అక్క మీకు ఏమైనా చేయాలని చూడాలి అని అంటారు. తేడా ఉంది కదా అక్కడ. సరే, ఖచ్చితంగా ఇట్లానే ఒక నియోజకవర్గం గురించి మాట్లాడు. ఇంకో నియోజకవర్గం ఉంది, ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన కుప్పం నుంచే మళ్ళీ భువనేశ్వరి గారిని దించుతానని చెప్పడం, ఈలోపు వైసీపీ నుంచి వాళ్ళకి వరాల జల్లు కురిసింది. అయినప్పటికీ కుప్పం ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారనే రకరకాల వ్యాఖ్యానాలు. ఇక కుప్పం చంద్రబాబుదే, ఆయనకి సంతకం చేసిన స్థానం అది అన్నట్టు మాట్లాడడం అన్నీ కూడా. ఖచ్చితంగా ఇప్పుడు కుప్పం చంద్రబాబు అంటారు కాదు, గెలిచేటట్టుంటే అన్నిసార్లు ఎందుకు తిడుతున్నాడు కుప్పం? అంతకుముందు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడివి, 2-3 నెలలకి ఇప్పుడు పరిగెత్తుకొని ఎందుకు వెళ్తున్నావు చంద్రబాబు నాయుడు? గెలిచేటట్టుంటే నీకు అక్కడ ఓటమి భయం పట్టుకుంది కాబట్టి. కుప్పంలో నువ్వు రెవెన్యూ డివిజన్ చేయాల, కుప్పాన్ని నువ్వు మున్సిపాలిటీ చేయాల, కుప్పంలో తాగునీరు సాగునీరు ఇవ్వాల. ఏ విధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాడని చెప్పుకొని ఏ విధంగా ఓటు అడుగుతారు చెప్పండి? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారు. కుప్పంలో అత్యధికంగా బీసీ సామాజిక వర్గం ఉంది. సో ఆ బీసీ సామాజిక వర్గం ఉన్న దగ్గర బీసీలకి నిలబెట్టాం. సో రేపొద్దున గెలిస్తే కుప్పాన్ని మరింత అభివృద్ధి చేయిస్తారు భరత్ గారి చేత మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 ఏళ్ల కరోనా తీసేస్తే 3 ఏళ్ల టర్మ్లోనే మీ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్, ఏదైతే కుప్పం మున్సిపాలిటీకి కుప్పానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీరు సాగునీరు ఇవన్నీ. అంటే ఒకవేళ ప్రజలు కనుక ఒకవేళ చంద్రబాబు పట్టం కడితే మంచి చేసిన వ్యక్తిని మర్చిపోయినట్ట? ఇప్పుడు అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. అక్కడ ఆల్టర్నేటివ్ లేక చంద్రబాబు నాయుడు గారికి ఇన్నాళ్ళు పట్టం కట్టారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సో మా అభ్యర్థి అక్కడ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సో మేము చేసినటువంటి మంచి కుప్పంలో అందింది, అదేవిధంగా ఇచ్చాపురం దాకా అదే అందింది. అదే కుప్పంలో ప్రతి గ్రామంలో 4 బిల్డింగ్లు మేము వచ్చినాకే కట్టాం, చంద్రబాబు నాయుడు గట్ల. అదే కుప్పంలో స్కూళ్ళు కూడా మేము వచ్చినాకే బాగు చేసాం. మరి చంద్రబాబు నాయుడు గారు బాగు చేయలేం. మొన్న ఏదో విమానాశ్రయం కడతాను అంటున్నాడు. మెంటలు ఎక్కిపోయి మెంటల మాటలు తప్ప కూరగాయలను తరలించేందుకు విమానాశ్రయం కడతాయంట. ఈయన విమానాశ్రయం దగ్గర కట్టేదాకా పాప మా కూరగాయలన్నీ స్టోర్ చేసి పెట్టి పాడు చేసుకోవాలా? మరి ఎన్నాళ్ళు ఎందుకు అట్లా? ఇట్లాంటి తెలివితేటలు ఉండే ఇట్లా అయిపోతుంది. చెప్పే కదా అంతకుముందు అంటే పాప అన్నది చేయలేని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనేది క్లియర్ కట్. ఇప్పటివరకు మీరు చెప్పిన అన్ని పాయింట్స్ 100% తెలుగుదేశం పార్టీ మీరు గడిచిన మేనిఫెస్టోలు అన్నీ గమనించండి. నాకు రాజకీయాలు తెలిసి కొంత అవగాహన వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది 2004లో వాళ్ళ మేనిఫెస్టో చూసే అలివిగాని హామీలు ఇచ్చారు. 2009లో నగదు బదిలీ చేస్తానన్నారు. ఇంటింటికి ఉచితంగా కలర్ టీవీలు ఇస్తాను తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కూటమి, తెలుగుదేశము, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్లు అందరూ కూటమి కట్టారు. ఇది 2009 ఎలక్షన్స్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మీడియా వాళ్ళు అడిగారు, సార్ చంద్రబాబు నాయుడు అన్ని హామీలు ఇస్తున్నాడు, ఉచితంగా కలర్ టీవీలు అంటున్నాడు, నగదు బదిలీ నెలకు 1500, కొంతమందికి 2000, కొంతమంది 1000 రూపాయలు చొప్పున నెల ఇంటింటికి డబ్బులు పంపిస్తానంటున్నాడు. అసలు మీ వల్ల ఇద్దా సార్ ఇది? ఏంటంటే నేనైతే కొత్తగా హామీలు ఇవ్వట్లా, ఉచిత విద్యుత్ 7 గంటల నుంచి 9 గంటలు చేస్తాను, ఇంకో హామీ 2 హామీలు.
సో ప్రజలకి నేను చేసినవన్నీ కొనసాగిస్తా వెళ్తా అని చెప్తే రాజశేఖర రెడ్డి గారికే పట్టం కట్టారు.